జగన్ మీద దాడి చేసిన కేసుల బెయిల్ మీద బయటకు వచ్చిన కోడికత్తి సీను టీడీపీలో చేరి పసుపు పార్టీ కండువా కప్పుకున్నాడు. ఆయన ఒక్కైనే కాదు, ఇంటోళ్ళు దగ్గర చుట్టాలు అందరినీ ఎంత మంది ఉంటే అంత మందిని రానియమ్మ 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 అనుకుంటే రయ్య పార్టీలు చేర్చుకున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ దాట్ల బుచ్చిబాబు చేతుల మీదకి వెళ్ళి కండువా కప్పుకున్నాక ఇక మంది ముందర మాట్లాడుకుంటా లెక్కకైతే ఎలక్షన్లలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేయాలని అనుకున్నా, కానీ పరిస్థితులు కుదరక టీడీపీలో చేరికైనా. జగన్ సీఎం అయ్యేందుకు చేసిన ప్లాన్ తోని నేను 5 ఏళ్ళు జైల్లో మగ్గిపోయినా అని కడుపులున్న బాధ అంతా కక్కేసిండు పాపం. నేను విడుదలయ్యేందుకు కారణమైన పార్టీలు అన్నిటికీ మస్తు థ్యాంక్స్. అన్ని పార్టీలు నాకు సపోర్ట్ ఇచ్చారు, కానీ పంక పార్టీకి వెళ్ళి మాత్రం ఇవ్వాలి నా దిక్కు నిలవాలే. ఇవాళ నేను బతుకున్నానంటే దానికి కారణం ప్రతిపక్షాలు సంఘాలని చెప్పుకొచ్చిండు. మొత్తానికి జగన్ గద్దె దించి మళ్ళా పవర్లోకి వచ్చేందుకు శత్రువుకి శత్రువు మనకు మిత్రుడన్న ఫార్ములాను ఫాలో అవుతుంటా టీడీపీ నుండి కర్మ పార్టీ వాళ్ళను కలుపుకొని కూటమి కూడగట్టి మరీ తనలాడుతున్నారు. ఇంకో దిక్కుగా ఇట్లా జగన్కు వైసీపీకి ఎవరు ఎగనెస్ట్గా ఉన్నా కానీ మీరు మా వాళ్ళే అనుకుంటే అలుముకొని గల్మదాంక పోయి కడమ కప్పుతున్నారు. మరి ఆఖరికి బలమంతా రేపు ఎలక్షన్లలో ఏం దాకా పనితనం చూపిస్తుందో చూడాలి.